పోదాము రమ్మయ్య. ఉన్నోడైనా లేనోడైనా చిన్నోడైనా పెద్దోడైనా ఉన్నోడైనా లేనోడైనా చిన్నోడైనా పెద్దోడైనా చివరికి కార్తికే మహారాజు కార్తికే మహారాజురా. మతం పేరుతో మనుషుల చంపి కులం పేరుతో రాజ్యాలేలే. మతం పేరుతో మనుషుల చంపి కులం పేరుతో రాజ్యాలేలే. కామంతోను కాటిలో పడి కాలిపోయి కాశీకే హరిశ్చంద్ర మరి ఇటెవరో వచ్చున్నారయ్యా. ప్రభుని కుక్కల్ని కట్టేసుకున్నయ్యా. ప్రభుని కుక్కల్ని కట్టేసుకున్నయ్యా. హౌ హౌ మంటాడు, హౌ హౌ మంటాడు, కలువ నా నామదేవ నక్షత్రేశ్వరుడు దూరముగా ఉండమనుచున్నారయ్యా. దూరంగా ఉండాలా? అవునవును. దేనికి ఉండాలా? నీవేదో కడజాతి వాహనం వల్ల కనిపిస్తున్నావు కదా. మేము కడజాతి వాళ్ళు. అవును. నువ్వు సత్రాములము హరికులస్తులము. సత్తి బ్రాహ్మణుడు. నిన్ను ముట్టుకుంటే ఏమవుతుంట? స్నానం చేయవలనయ్యా. నిన్ను ముట్టుకుంటే స్నానం చేయవలసి. నువ్వు మమ్మల్ని ముట్టుకుంటే అలాగైనా మేము చేయవలసినది. అయితే ఎవడో ఒకడు ముట్టుకుంటే స్నానం చేస్తా. సరే ఏంటిది కథ? నా కథ ఏమీ లేదయ్యా. నా నామదేవ నక్షత్రేశ్వరుడు, ఈతడు హరిశ్చంద్రుడు. ఏమయ్యా?
కులాలు. ఆయన హరిశ్చంద్రుడు, నువ్వు నక్షత్రుడు, నువ్వు సత్యకాముడు, అంటుకోకూడదు. ఈ కులాలు ఎట్ట పుట్టినాయో తెలుసా నీకు? కులమనగాది ఎరుపా నలుపా తెలుపా గుడితముల మూలము తెలిపెదతా అలే పూర్వసికనిన వశిష్ఠ మహాముని పోయ భాన్యత వాల్మీకి పుట్టెను. పూర్వసికనిన వశిష్ఠ మహాముని పోయ భాన్యత వాల్మీకి పుట్టెను ఆదర్శ మహాముని. రంగు రంగుల మతాలు వేరు. రకరకాలుగా కులాలు వేరు, రంగు రంగుల మతాలు వేరు. ఉన్నవాడితే ఉన్న కులమురా, ఉన్నవాడితే ఉన్న కులము, లేని వాడితే లేని కులము. అలే ఏం పేరన్నావు నువ్వు? నక్షత్రేశ్వరుడు. ఏం కూడ ఇది? సత్త కూడు చూసా, జొన్న కూడు చూసా, వరికి కూడు చూసా, రాగి కూడు చూసా. ఇదేం కూడు? ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఈ కూడని ఎవరన్నారయ్యా? నా మరి నామదేవ నక్షత్రేశ్వరుడు అని ఉన్నాను. నామదేవా? అవునవును. నీ పేరా? ఆహా. ఓహో. మరి సరే. నేను వచ్చిన కారణం చెప్పముందురా? దేనికి వచ్చినావు? ఈతడు హరిశ్చంద్రుడు మా గురువు గారికి రుణపడి ఉన్నాడు. అతనికి చెల్లించవలసిన ధనము లేదు కనుక విక్రయిస్తున్నాడు. ఏమా? ఏమిటయ్యా? ఏం మడిసిపోయి నువ్వు? అరే మడుసులు అమ్ముతావుంటా? బుద్ధి ఉందంటే నీకు? ఏడన గింజలు అమ్ముకుంటారు, గొడ్డు అమ్ముకుంటారు, బాధ అమ్ముకుంటారు, ఇంకేదైనా మడుసులు అమ్ముకోమని ఎవడు చెప్పినాడని. తొందరపడుకోమయ్యా. మా గురువు గారికి చెల్లించవలసిన ధనము లేదు కనుక విక్రయిస్తున్నాడు. మీ గురువుకి ధనం ఇవ్వాలా, అందుకని అమ్ముతున్నావా? అవునవును. ఆహా. ధనం అవును. ఇవ్వాలా? నా దగ్గర ధనం చాలా ఉంది. శవాలో తగలేసిన ధనం కుప్పలు కుప్పలు, రాసులు రాసులు ఉందలే. నువ్వేం భయపడాల్సిన పని లేదు, చెప్పుకో ధరంతో. మరి తమరొక్క నామధేయం ఏమిటయ్యా? నా నామధేయం వీరబాహుడు అంటాడు. వీరబాహు. ఓయ్ వీరబాహు, ఈతడు మీకు కావలి
అర్థం రైగా? ఏం మాట్లాడతాను ఏంటయ్యా? నువ్వంటే ధనమా ఒక్క ముక్క అర్థం కాల ఎవరికి అర్థం కాల ఒక ఏనుగుపై బలమైన మనిషి నిలవబడి ఏమో పక్కోని వేసుకోకూడదు నిలబడదు. రత్నం తీసుకొని ఎంత దూరము పైకి విస్తారో అంత ధనము కావలేను అర్థం. రత్నం పైకి ఇస్తున్నా అవునవును. ఆడెవడు ఉన్నాడు మీ బాబు ఉన్నాడు పట్టుకోవటానికి ఓహో అదియా మీ సందేహం. అది మా గురువు గారు ప్రభావము చేత పైన నిలబడునయ్యా. ఎవడో నీ గురువు విశ్వామిత్ర మహర్షి. అమ్మవాడు ఏమయ్యా అతని ఇష్ట ప్రకారం అమ్ముతున్నావు నేను సరే హరిశ్చంద్ర నీ పేరు అయ్యా నీకు పెళ్ళయిందా పెళ్ళం పిల్లలు ఉన్నారా ఒకప్పుడు ఉన్నారయ్యా, ఇప్పుడు ఇప్పుడు లేరు మహాత్మా. ఏమయ్యా బేఫనాయన ఏమిటయ్యా? ఇతను నేను వంట డబ్బిత్తా ఏ అర్ధరాత్రి కాడు అపరాత్రి కూడా పెళ్ళం పిల్ల గుర్తుకొచ్చి పొలోమంటే వెళ్ళిపోయాడు అనుకో నా సొమ్ముకి దిక్కెవరయ్యా అలాంటి వాడు కాదయ్యా. ఈ వచ్చిన సవాలు తీసుకొస్తారు బతికినోళ్ళు వాళ్ళు మనకి మాడ పాత బియ్యము పిండా కూడి ఇస్తారు దుడ్డు ఇస్తారు మాడ పాత బియ్యము దుడ్డు రాసి ఆ పిండా కూడు తినవయ్యా నేను బానిసగా ఉన్నాను కాబట్టి ఈ వీరదాసు నాకు పిలుస్తా. నీకు ఇష్టమేనా? మా ముత్తాత మా తాతకి ఇచ్చిండు. మా తాత మయ్యకి ఇచ్చిండు. మయ్య నాకు ఇచ్చిండు. రాజుగారు ముద్రేసిన దుడ్డు కాదు. ఓ ఈరదాసు మా ఇంటావిడ నేను కూడబలుకొని పొద్దున్నే కొత్త కళ్ళు తాగుతాం నువ్వు వచ్చేటప్పుడు ఆ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకురా అట్లే మహాత్మా. మా ఇంటికి వచ్చినాక మా ఆవిడ అయ్యా నిన్ను డబ్బిచ్చి కొన్నాడా అంటే ఏమి చెబుతా ఏమి చెప్పు ఊరకనే వచ్చానని చెప్పు అయ్యా, అసత్యం ఆడుటకు నా మనసు గొప్పదయ్యా. వరి నా కొంపకి నేనే కొరువు పెట్టుకున్నట్టుండే నువ్వు ఇంటికి వద్దులేయా ఇటు నుంచి ఇటు కాటివ్వో లాయర్లకు ప్రేక్షక దేవుళ్లకు మా కళాభివందనాలు. నేను గుంటూరు జిల్లా కళాకారుల ప్రెసిడెంట్ని. మరి సుబ్బారెడ్డి గారు మేము కలిసి నాటకాలు ఆడతాం. మరి ఇక్కడ ఉన్నటువంటి లాయర్ సోదరులందరూ కూడా మరి ఎన్ని పనులున్నా కూడా వచ్చి ఈ యొక్క నాటకాన్ని మీరు శ్రద్ధగా కూర్చొని జయప్రదం చేసినందుకు మీ లాయర్లందరికీ కూడా మా కళాకారులందరి తరపున పాదాభివందనాలు చేసుకుంటాం. మా గొలపవలపు రవి గారు మా అన్నగారు ఆయన విజ్ఞాన మందిర్లో 27 సంవత్సరాలుగా మేము నడుపుతున్నాము. 20 సంవత్సరాలుగా ఆయన మాకు పరిచయం. ఆయన కళల పట్ల బాగా అభిమానం ఉంది. విజ్ఞాన మందిర్లో ప్రతి ప్రోగ్రాంకి వచ్చేవాడు. ఇప్పుడు ఇక్కడ కూడా చేయటం ఆయన మీకు తెలియకపోవచ్చు, కానీ నాకు కళలంటే కళాకారులంటే మంచి అభిమానానికి ఇందాక వచ్చేప్పుడు 1000 రూపాయల కానుక ఇచ్చాడు. వారిని వారి కుటుంబాన్ని ఆ నటరాజు స్వామి కళామ తల్లి అష్టైష భోగభాగ్యాలు ప్రసాదించి సర్వదా కాపాడాలని
ఆ కులపూరు రవి గారిని మా కళాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.